మేడం పిల్లలు ఆన్లైన్లో గేమ్స్ ఆడుతుంటారు మేడం ఫోన్లలో. సో ఫోన్లో గేమ్స్ అన్నా కానీ మనీ కట్ అవుతున్నాయి మేడం చాలామందికి. అది ఎలా పాసిబుల్ మేడం? ఇదొక రకమైన సైబర్ క్రైమే అండి. పిల్లల్ని టార్గెట్ చేసుకొని వాళ్ళతోనే గేమ్ ఆడుతున్నట్టు వాళ్ళ వయసు వాళ్ళలాగానే వాళ్ళకి పరిచయం అయ్యి మన ఇద్దరం ఇప్పుడు పోటీ ఎవరు విన్నర్ అవుతారు అని వాళ్ళ దగ్గర నుంచి ఓటీపీస్ తీసుకోవడము, ఆ డబ్బులు కంటిన్యూస్గా మీ దాంట్లో ఎవ్రీ గేమ్కి డబ్బు కట్ అవుతూ ఉండడము జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి వాటి పట్ల కూడా పేరెంట్స్ అనేది చాలా జాగ్రత్తగా వ్యవహరించాలండి. పిల్లలు ఏ మాటలు ఆడుతున్నారు, డబ్బులు కట్ అవుతూ ఉంటే నిజంగా బాబు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా, వాళ్ళకి పాప కానీ బాబు కానీ ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, మన అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాయి, ఎందుకనంటే డైరెక్ట్గా కట్ అవుతున్నాయి అని అంటే ఆటో డెబిట్ గేమింగ్కి ఎవరు పెట్టుకోరు కదండి. ఇలా ఎలా కట్ అవుతున్నాయి అనేది మనం గమనించాలి. పిల్లలకి ఫోన్ ఇచ్చినప్పుడు పేరెంట్స్ ఒక కంట వాళ్ళని కనిపెడుతూనే ఉండాలి. ఎందుకనంటే వాళ్ళకి తెలియక ఏదైనా చేసినా కానీ వీ షుడ్ కరెక్ట్ దెమ్. మనం అనవసరంగా మోసగాళ్ళ బారిలో పడకూడదు. పిల్లలకు కూడా మనం ఎడ్యుకేట్ చేయాలి. నాన్న ఇటువంటి గేమ్స్ ఆడొద్దు, ఇటువంటి వాడండి, ఎందుకంటే మీకు తెలియకుండానే డబ్బు అనేది డిడక్ట్ అయిపోతూ ఉంటుంది అని. సైబర్ క్రైమ్ నేరస్తుల గురించి, ఆ జరిగే ఫ్రాడ్స్ గురించి వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయాలి.